బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ హెరోప్ పాక్ భద్రతా దళాల్లో పెను వణుకు పుట్టించింది. ఈ దాడుల్లో అత్యంత భయానకమైన అంశం ఏమిటంటే తొలిసారిగా మహిళా ఫిదాయిన్లు ముందుండి దాడులు చేయడం. ఈ భారీ ఆపరేషన్ లో సుమారు 200 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు బిఎల్ఏ సంచలన ప్రకటన చేసింది. బిఎల్ఏకి చెందిన అత్యంత ప్రమాదకరమైన మజిద్ బ్రిగేడ్ ఈ దాడులకు నాయకత్వం వహించింది. శక్తివంతమైన ఐఈడి పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో పాక్ సైనిక స్థావరాలను చిన్నాభిన్నం చేశారు. ఈ ఆపరేషన్ లో 11 మంది మహిళా ఫిదాయిన్లు తమను తాము పేల్చుకొని పాక్ సైన్యానికి భారీ నష్టం చేకూర్చినట్లు తెలుస్తుంది. పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ఈ పోరులో తమ యోధులు కూడా ప్రాణాలు కోల్పోయారని బిఎల్ఏ ప్రకటించింది. మరణించిన 18 మందిలో 11 మంది మజిద్ బ్రిగేడ్ ఆత్మాహుతి సభ్యులు కాగా మిగిలిన వారు ఫతే స్క్వాడ్ మరియు ఎస్టీజీఎస్ విభాగానికి చెందిన వారని వెల్లడించింది. దశాబ్దాలుగా సాగుతున్న బలూచ్ పోరాటంలో మహిళలు ఇలా ప్రత్యేకంగా ఆత్మాహుతి దాడులకు దిగడం పాక్ రక్షణ విభాగాన్ని ఆందోళనలో పడేసింది. ఈ దాడుల వల్ల బలూచిస్తాన్ లోని ప్రధాన రహదారులు, సైనిక కాన్వేలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.